జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు రాహుతో కలిసి ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన బుధుడు మీనరాశిలో నీచబడి ఉన్నారు, అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూడబోతున్నారు. డబ్బు పరంగా కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు. కుజుడు బలం అంటూ తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో ఇబ్బందికరంగా ఉండబోతుంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కనుక శత్రువుల నుంచి బయటపడగలుగుతారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బిజినెస్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. శని భగవానుడు మీ 2వ స్థానాన్ని చూస్తున్నారు, కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు, మరియు దశమ స్థానాన్ని చూస్తున్నారు. అంటే కెరియర్ని చూస్తున్నారు. కుటుంబ పరంగా ధనపరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది శని భగవానుడు. దానికోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయిస్తే కనుక మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ జన్మ జాతకంలో కనుక సప్తమాధిపతి నీచబడటం కానివ్వండి, సప్తమాధిపతిని చెడు గ్రహాలు చూస్తున్నా సరే ఖచ్చితంగా ఈ వారం నుంచి మీకు మ్యారేజ్ పరంగా నెగిటివ్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.